ఈ సమయములో మనం ధ్యానిస్తున్న వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తీయుల బానిసత్వం నుండి బయటకు తీసుకురావటానికి, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి, కనాను దేశములోనికి తీసుకురావటానికై దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములో ఐగుప్తు ప్రజల కళ్ళ ముందు 10 అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలీయుల విడుదల కొరకై, ఇశ్రాయేలీయుల రక్షణ కొరకై ఐగుప్తు దేశములో దేవుడు చేసిన 10 అద్భుతాలను ఐగుప్తు రాజైన ఫరో, అతని ప్రజలందరూ కల్లారా చూశారు. ఇశ్రాయేలీయుల క్షేమము కొరకై, ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం మీదికి, ఐగుప్తు ప్రజల మీదికి 10 తెగుళ్లను పంపించి ఆయన ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు ప్రజలను చిత్రహింసలకు గురి చేశాడు. ఆయన ఐగుప్తీయులకు బాధను, వేదనను, శ్రమలను, దుఃఖాన్ని కలగజేశాడు. దేవుడైన యెహోవా తన మీదికి, తన దేశం మీదికి, తన ప్రజల మీదికి 10 తెగుళ్ళు పంపించి తనను, తన దేశాన్ని, తన ప్రజలను దేవుడు నాశనం చేస్తూ ఉంటే, ఐగుప్తు రాజైన ఫరో, ఐగుప్తు ప్రజలు దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి, దేవుని శాపానికి తట్టుకోలేకపోయారు. అప్పుడు అనగా దేవుడు ఐగుప్తు దేశం మీదికి 10 తెగుళ్ళు పంపించినప్పుడు దేవుని ఉగ్రతకు తట్టుకోలేకపోయిన ఫరో ఆ తర్వాత ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి బయటికి పంపించాడు. ఇప్పుడు కూడా అనగా మన కాలములో కూడా దేవుడు ఇశ్రాయేలు దేశం కోసము, ఇశ్రాయేలు ప్రజల కోసము అనేక అద్భుతాలు చేస్తాడు. ప్రపంచములో ఉన్న ప్రజలందరూ చూసే విధంగా దేవుడు ఇశ్రాయేలు దేశము కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఇశ్రాయేలీయుల క్షేమము కొరకు, వారి యొక్క దేశ క్షేమము కొరకు, వారి పక్షముగా, వారి దేశ పక్షముగా దేవుడు చేసే అద్భుతాలను ఈ కాలంలో కూడా ప్రపంచములో ఉన్న ప్రజలందరూ కల్లారా చూస్తారు.